హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ట్రైల్స్ బై సంతు. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రోటీలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా ఈ పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుంది. పాలకూరలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో టేస్టీ ఎమ్మీ పాలక్ పన్నీర్ రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం 2 కట్టల పాలకూరను తీసుకొని గడ్డి చెత్త ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టలు మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలంటే 3 కట్టలు కూడా వేసుకోవచ్చు. ఇలా పాలకూర మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాలకూరను దానిలో వేసి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసుకున్న పాలకూరను కూడా వేసి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ పాలకూరను మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు ఉడికించి వెంటనే ఈ పాలకూరను నార్మల్ వాటర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న వాటర్ని పడేయకుండా తరువాత కర్రీ కోసం యూజ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోండి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించి చల్లార్చుకున్న పాలకూరను కూడా వేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికోసం ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, టమాటా, కొత్తిమీర, పుదీనాను కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని అది వేగాక ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, కసూరి మేతి, దాల్చిన చెక్క కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్ కూడా వేసి అదేవిధంగా టొమాటో, వెల్లిపాయలు, అల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర మరియు టమాటా కాంబినేషన్ తినడం ఇష్టం లేని వాళ్ళు టమాటాను స్కిప్ చేసేయండి, పర్లేదు. కానీ టమాటా వేసుకుంటే టేస్ట్ మరియు గ్రేవీ అనేది బాగుంటుంది. ఇవి వేగాక ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత 4-5 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. దీని ద్వారా గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది. తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అడుగంటకుండా ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీనిని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తరువాత ఇది చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసుకోండి. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బటర్ అంతా మెల్ట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ని ఇలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పన్నీర్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ని అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని 2 బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే విధంగా మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
2 నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యి ఉంటుంది. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ మరియు పాలకూర పేస్ట్ అనేది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ చేసుకునేటప్పుడు అడుగంటుతుంది, చూసుకొని మెల్లగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇది బాగా ఉడికిపోయి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా పసుపు, అదేవిధంగా జీరా పౌడర్ మరియు ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మరియు కారం మనం ముందుగా వేసాం కాబట్టి చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడ్డ తర్వాత మనం పాలకూర ఉడికించిన వాటర్ను 1/2 గ్లాస్ వరకు తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలపండి. ఈ వాటర్ వేయడం వల్ల గ్రేవీ అనేది అడుగంటకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి చక్కగా కుక్ అవుతుంది. దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ పాలక్ పన్నీర్ కర్రీ అనేది చపాతీలోకైనా పుల్కాల్లోకైనా బెస్ట్ కాంబినేషన్. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe to my channel.